మీతో అప్డేట్ చూస్తే ప్రస్తుతం ఏపీ సచివాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సెంటర్స్, కౌన్సిలింగ్ సెంటర్స్, వాళ్ళకి అందించాల్సిన ఆరోగ్యపరంగా మేము అందించాల్సిన సహాయం, వీటన్నిటిపైన కూడా వీటి ద్వారానే కొంతవరకు నిధులు కేటాయించాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. చాలా వరకు వీళ్ళు గత 5 సంవత్సరాల్లో అధికంగా ధరలు మెయింటైన్ చేసి ప్రభుత్వమే నడిపిస్తే ఈ బిజినెస్ ఖచ్చితంగా ప్రజల్లో పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ తగ్గిపోతుందని ఒక ప్రచారం చేశారు వీళ్ళు. కానీ శ్వేతపత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో రిలీజ్ చేసినప్పుడు ఆ రోజు చాలా స్పష్టంగా అందరికీ అర్థమైంది. గతంలో 5.55 పర్ క్యాపిటా కన్జంప్షన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ కన్జంప్షన్ 6.23కి పెరిగింది పర్ పర్సన్. సో ఎంత ఇన్కన్సిస్టెంట్గా వీళ్ళు ఈ పాలసీని రూపొందించారో చాలా క్లియర్గా మన అందరికీ అర్థమవుతుంది. డెఫినెట్గా మేము చేసిన ఈ కసరత్తు తప్పకుండా ఒక ఇన్నోవేటివ్ విధానంలో అట్ ద సేమ్ టైం మన రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చే విధంగా టూరిజం పాలసీని దీంట్లో ఇంటిగ్రేట్ చేసి సర్వీస్ ఇండస్ట్రీని ఇంకా ప్రోత్సహించే విధంగా టూరిజం శాఖ ద్వారా కూడా రాబోయే రోజుల్లో దీని గురించి లోతుగా అధ్యయనం చేసి అటువంటి ప్రాంతాల్లో ఫర్దర్గా ఈ ఎక్సైజ్ విధానం ద్వారా ఏ విధంగా మనం కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్, రెస్టారెంట్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, అక్కడ అందించాల్సిన అవుట్లెట్ల ద్వారా ఏ విధంగా మనం కన్జ్యూమర్ని చివరిగా అతనికి వెసులుబాటు కల్పించి ఒక మంచి చాయిస్ ఆఫ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉండేటట్టు ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చేయాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు మేము చాలా వరకు దీంట్లో పొందుపరచగలిగాం. ఫర్ ద ఫస్ట్ టైం రాష్ట్రంలో కొన్ని ప్రీమియం అవుట్లెట్స్ కూడా ప్రపోజ్ చేసాం. అదేవిధంగా ఇందాక నేను అన్నట్టు టూరిజం సెక్టర్ ద్వారా కూడా కొత్తగా మనం కొన్ని ప్రాంతాలను ఐడెంటిఫై చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ బాగా వచ్చేటట్టు మా వంతు మేము జాబ్స్ క్రియేషన్లో కూడా ఇది హెల్ప్ అయ్యే విధంగా ఉంటుందనే ఆలోచనతో కొన్ని ప్రపోజల్స్ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా రేపు క్యాబినెట్లో మేము విల్ సబ్మిట్ టు ద క్యాబినెట్ అండ్ క్యాబినెట్ విల్ టేక్ ద డిసిషన్. But I'd like to thank all my colleagues for giving me this opportunity and to the Honorable Chief Minister and the Honorable Deputy Chief Minister. Thank you. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఎక్సైజ్ పాలసీ ద్వారా ఎవరికి లబ్ధి జరిగిందనే విషయం మనందరికీ తెలుసు. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన నిధుల్ని చాలా వరకు సొంత డిస్టిలరీల పేరుతో, సొంత బ్రాండ్ల పేరుతో సొంత ఖజానాలకి తరలించుకున్నారన్న విషయం కూడా తెలుసు. ఈ క్రమంలో నాణ్యత లేని మద్యాన్ని ప్రజలకు సరఫరా చేసి ముఖ్యంగా పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకి వాళ్ళ ఆరోగ్యంతో కూడా చెలగాటమాడారు. ఈ గత 5 సంవత్సరాలు 2014, 2019 నుంచి 2019-2024 మధ్య చూస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2014-2019 మధ్య 36,000 కేసులు కిడ్నీ, లివర్ సైరోసిస్ ద్వారా పెరిగితే 2019 నుంచి 2024 దాకా అది 56,000కు పోయింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లెక్కల ప్రకారమే ఇలా ఉంటే ప్రైవేట్ ఆసుపత్రులను కలుపుకుంటే ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. అంటే సులాభం కోసం, సొంత ఖజానాన్ని నింపుకోవడం కోసం ఇన్ని వేల మంది పేదల ప్రజలతో గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జే బ్రాండ్లు తీసుకొచ్చి ఆటలాడుకుంది. కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి, కొన్ని వేల అక్క చెల్లెల పుస్తెలు తెగాయి. ఇటువంటి దుర్మార్గపు ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చి ఊరు పేరు లేని, నాణ్యత లేని మద్యం సరఫరా చేయడం వల్ల ఇవన్నీ జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అందుకనే ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆరోగ్యానికి భద్రత కల్పించాలి, ఇస్తున్న మద్యాన్ని ఎలక్షన్ సందర్భంలో హామీలో ఒకటైన
నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరకు అందిస్తామని చెప్పడం జరిగింది. దానిలోనే ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టే వాళ్ళ మద్యం పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ ప్రధానంగా ఇంకో సమస్య ఏంటంటే గత ప్రభుత్వం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ తీసుకొచ్చి దాని మీద కూడా భవిష్యత్తులో వచ్చే ఆదాయం మీద 13,000 కోట్ల అప్పు తెచ్చింది. ఈ ప్రభుత్వం మీద ఆ 13,000 కోట్లని అంటే అన్ని వ్యవస్థల్ని అన్ని రంగాల్ని దోచుకొని చివరికి మందుబాబుల విషయంలో కూడా దోచుకునే ప్రయత్నానికి ఇట్లాంటి శ్రీకారం చుట్టడం, ఇటువంటి ఆలోచనలు మామూలు మనుషులకు రావు. అదేదో శక్తులు ఉన్న వాళ్ళకే వస్తాయి, ఏ రకంగా దేంట్లో అవినీతికి పాల్పడవచ్చు అని. ఆ భారం కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం మీద పెట్టింది. ఒకవైపు ఆ 13,000 కోట్లు అప్పు చెల్లించాలా, డెట్ సర్వీస్ ఉంటుంది. రెండో వైపు నాణ్యమైన మద్యం తక్కువ ధరకి సరఫరా చేయాలా, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొత్త మద్యం పాలసీని తీసుకురావడం జరిగింది. అదే సమయంలో పక్క రాష్ట్రాలతో కూడా పోటీ పడాలా, ఉన్న రాష్ట్రాలతో పోటీ పడుతూ ఇవాళ ఒక మద్యం పాలసీని తీసుకురావాల్సి వచ్చింది. అందుకే అనేక రాష్ట్రాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయో అందుబాటులో వాటిని పూర్తిగా పరిశీలించి ఒక పాలసీని తీసుకురావడం జరిగింది. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం సూసైడ్స్, ఇది ఆల్కహాలు, డ్రగ్, దీని కారణంగా జరిగిన ఆత్మహత్యలు 2018తో పోలిస్తే 2022 నాటికి 100% పెరిగాయి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రేరేపిత హత్యలు, ఇవి ఆత్మహత్యలు కాదు. వాళ్ళు చేసిన నిర్వాహకం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఎన్ఎఫ్హెచ్ఎస్ దీని ప్రకారం ఎమోషనల్గా, ఫిజికల్గా, సెక్సువల్ వయలెన్స్ ఇటువంటివి డ్రంకన్ స్టేజ్లో ఉండడం వల్ల ఆ సంఖ్య 76.4% పెరిగింది. బాధితులు 15 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు. ఇక కాలేయ సంబంధిత వ్యాధులు 52% పెరిగాయి 2019 నుంచి 2024 పోలిస్తే. కిడ్నీకి సంబంధించిన సంఖ్య కూడా నేను చెప్పాను ఇప్పుడే, 8,000 నుంచి 8,000కు పోయానే విషయం. అది కూడా 54% కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా పెరిగాయి. అదేవిధంగా మా జీజీహెచ్లో కానీ ఒక గుంటూరు జీజీహెచ్కే తీసుకుంటే ఓపీ ఈ కాలేయ కిడ్నీ సంబంధిత వ్యాధుల సంఖ్య 343 నుంచి 4,913కి వెళ్ళింది. అంటే 1300% పెరుగుదల ఉంది. దీన్ని బట్టి ఎటువంటి తీవ్ర దుష్పరిమాణం ప్రజల మీద ఉండిందో ఈ మద్యం కారణంగా అనే విషయం అర్థమవుతోంది. వీటన్నిటినీ నిజంగా ఇట్లాంటి వాటిల్లో బాధ్యులను చేసి ఈ మద్యం పాలసీ తీసుకొచ్చిన అప్పటి ప్రభుత్వాన్ని బాధ్యులను చేసి నిజంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటూ ప్రజల నుంచి తీసుకున్న సొమ్ముతో ఖజానాన్ని కొల్లగొడుతూ మళ్ళీ ప్రజల మీదే భారం పెట్టు అప్పు చేసి ఈ పరిస్థితిని అంతా చక్కదిద్దాలి. సరైన మద్యం తీసుకొచ్చే దిశగా, పాలసీ తీసుకొచ్చే దిశగా చాలా సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో చర్చించడం జరిగింది. అన్ని విషయాల్ని పరిశీలనలోకి తీసుకొని చాలా కూలంకుషంగా చర్చించి ఒక కొత్త మద్యం పాలసీ తీసుకురావడం జరిగింది. ప్రజలకు అందుబాటులో మద్యం ఉండాలని మేము చెప్పట్లేదు, కానీ తప్పదు. ఇది లేకపోతే ఇతర మార్గాలకు పోతారు, లేకపోతే గంజాయి వైపు పోతారు, లేదా ఇంకా ఇతరత్ర మందులు వాడే ప్రయత్నం చేస్తారు, మాదక ద్రవ్యాల వైపు పోతారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ అదే సమయంలో ప్రజల ఆరోగ్యం కూడా వాళ్ళని సంరక్షించుకుంటూనే రెండో వైపు ఈ నష్టాన్ని పూడ్చుకోవాల్సిన అవసరం ఉంది, అప్పులకి ఇప్పుడు కూడా పూడ్చుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని పాలసీ తీసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారాలు. సబ్ కమిటీ ఫామ్ చేస్తూ ఒక కలెక్టివ్ ఒపీనియన్ మీద ఈ పాలసీ డిఫైన్ చేయమని ఆదేశాలు ముఖ్యమంత్రి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్రంలో నలువైపులా ఎటువంటి పాలసీ వస్తే బాగుంటుందని ఒక ఇన్పుట్ తీసుకొని మా ఆఫీసర్స్ ఏదైతే ప్రపోజ్ చేశారో ఒక 5 రాష్ట్రాల నుంచి రకరకాల పాలసీస్ ఉన్నాయి, ఏ పాలసీ అయితే ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని ఇవ్వడం, సబ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో
మేము తీసుకున్న పల్స్లో నాణ్యమైన మందు ఇవ్వాలని ఎక్కువగా పబ్లిక్లో ఉంది. ఎందుకంటే పబ్లిక్లో దే వాంట్ ఎ వెరీ గుడ్ లిక్కర్ టు బి సర్వ్డ్, అంటే షుడ్ బి అవైల్డ్. బికాజ్ ఏమైందంటే గత ప్రభుత్వంలో మీరు చూసుకుంటే చాలామంది, అంటే ఒక సెల్ఫ్ డిపార్ట్మెంట్గా నేను చెప్పగలుగుతున్నాను, దెర్ ఈజ్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ పెన్షన్స్, విడో పెన్షన్స్ అవ్వచ్చు, లేకపోతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ కూడా నెర్వ్ సిస్టంలో కానీ, లేకపోతే బెడ్ రిడన్ పెన్షన్స్ కూడా లాస్ట్ 5 years పెరిగాయి. దానికి కారణం ఏంటంటే, దానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఈ నాసిరకమైన మందు. ఇది ఇవ్వడం వల్ల పబ్లిక్ హెల్త్ అయితే పూర్తిగా ఇగ్నోర్ చేసి కంప్లీట్గా చాలామంది ఎవరైతే ఉన్నారో ఎడిక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో కొంతమంది కోల్పోయారు, కొంతమంది బెడ్ రిడన్ అయిపోయారు. ఇవన్నీ అరికట్టడానికి మనం ముఖ్యంగా రాష్ట్రంలో బెస్ట్ పాలసీ తీసుకొచ్చి నాణ్యమైన, అంటే నేషనల్లో రికగ్నైజ్ అయిన బ్రాండ్స్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ అవి కూడా కొంచెం తక్కువ కాస్ట్లో వచ్చే విధంగా ప్రతిపాదించే విధానాన్ని మేము తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో లోన్ కూడా గత ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో కూడా దృష్టిలో పెట్టుకొని ఆ లోన్ కూడా తీర్చే ప్రయత్నం చేస్తూ ఒక మంచి ధరకి అందుబాటులో వచ్చే పరిస్థితి కల్పించాలన్న ఆలోచనతో ఈ పాలసీ ఎక్సైజ్ చేయడం జరిగింది. ఒక సబ్ కమిటీ పూర్తి నివేదిక రేపు క్యాబినెట్లో పెట్టి